బ్యాక్ టు లైవ్ షో. రైతు భరోసా యాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద విమర్శలు చేశారు. భాస్కర్ రెడ్డి గారు, ఒకటి రైతుల పక్షాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పోరాడొచ్చు, రైతు ఆత్మహత్యల గురించి ప్రస్తావించవచ్చు అవన్నీ, కానీ ప్రకృతికి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవడానికి సంబంధం ఏ రకంగా చెప్తారంటే బాబు గద్దెనెక్కాక వరుసగా కరువులు వచ్చేసాయి, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి అని మాట్లాడడం సముచితంగానే ఉందా? రెండోది, ఇప్పటి వరకు రుణమాఫీ దాదాపుగా ఒక 70% చేసేసామని ప్రభుత్వం చెప్తోంది. 4వ విడత కూడా ఇప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చి దానికి కార్యక్రమం స్టార్ట్ అవుతోంది. కానీ ఎక్కడా రుణమాఫీ జరగట్లేదు పూర్తి స్థాయిలో అని ఎందుకన్నారు ప్రతిపక్ష నేత? ఒకటి, కరువుకి ముఖ్యమంత్రికి సంబంధం ఉందంటే అది సెంటిమెంట్గా అనుకున్నా చాలాసార్లు అది వాస్తవానికి దగ్గర అయిపోతుంది తెలియకనే. గత 9 సంవత్సరాల కరువు ఉన్నదన్నది అప్పుడు గవర్నమెంట్ లెక్కలే చెప్పాయి. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు ఒక్కసారి వెదర్ రిపోర్ట్ వాళ్ళు ఊరికే మరి ఆర్గ్యుమెంట్కి వచ్చేస్తారా, అడ్డదొడ్డంగా ఆర్గ్యుమెంట్కి వస్తారు. ఎండరు కానీ చెప్పేది ప్రతిపక్షం చెప్పింది వినగలిగితే, విజయ్ కుమార్ గారి వాళ్ళు కానీ ఒక 5 నిమిషాలు వినగలిగితే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. మొన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, పంట దిగుబడి అంతా క్రాప్ అంతా తగ్గిపోయింది అని. ఇంకొక రిపోర్ట్ ఇచ్చారు, వెదర్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ వెదర్ రిపోర్టు గవర్నమెంట్ దగ్గర ఉంది, మీకు కూడా ఇస్తారు కావాలంటే. ఈ 3 సంవత్సరాల్లో అసలు పూర్తిగా వర్షపాతం నమోదు చాలా తగ్గిపోయింది అని గవర్నమెంట్ లెక్కించింది. అదే మనం చెప్పడం లేదు. పంటల రిపోర్ట్ ఇచ్చారు. ఆ పంటల రిపోర్ట్లో 56% కూడా కాదన్న మేము చెప్తున్నది ఋషి గారు, మేము చెప్తున్న ఏ పదం కూడా మా లెక్క కాదు. 57% పంట కూడా పండలేదు ఇప్పుడు అని వాళ్ళు లెక్కిచ్చారు. వాళ్ళే గవర్నమెంట్ లెక్కించారు. 57% కరెక్ట్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కే. 3 సంవత్సరాల్లో గతంలో ఎప్పుడు లేనంతగా వర్షపాతం తగ్గిపోయిందని నమోదైందని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏం మెసేజ్ పోతాయి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కరువు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 9 సంవత్సరాలు వచ్చింది, వెళ్ళాడారు, ఇప్పుడు వచ్చింది, మళ్ళీ వర్షపాతం తగ్గిపోయింది, పంట క్రాప్ తగ్గిపోయింది. ఇవన్నీ కూడా స్టాబిలిటీ తనకి లింక్ అవుతున్నాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ అసలు కొంత కూడా చేయలేదా? అసలు ఎంతవరకు అయిందని మీరు భావిస్తున్నారు? ఇంకా ఎంత అవ్వాలని మీ లెక్కలు, మీ ప్రకారం లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు ఒక రైతు రుణం తీసుకోనంటే ఏం చెప్పారంటే, నువ్వు ఎంత రుణం తీసుకుంటే అంత మాకిపే చేస్తామన్నారు. ఈ రోజు అట్లా రైతు రుణాలు తీసుకుని 88,000 కోట్ల రూపాయలు రైతు రుణాలు తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళు మాఫీ చేసింది 15,000 కోట్ల రూపాయలు చేస్తుంటారు. 5,000 మాకు పెట్టిన బడ్జెట్లో అసెంబ్లీలో పెట్టింది 5,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరం పెట్టారు. 88,000 కోట్ల రూపాయలకు ఒక సంవత్సరానికి సుమారుగా 17,000 కోట్లు 14,000 కోట్లు ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు వేసుకుని లెక్క ₹1 ఇంట్రెస్ట్ 17,000 కోట్లు అంతా ఇంట్రెస్ట్ వస్తుంది. చక్కెర వడ్డీ వేసుకుంటున్నారు బ్యాంకర్స్. మీరు 5,000 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు. అంటే 88,000 కోట్లు రైతులు తీసుకున్న వాళ్ళకి మీరు శాంక్షన్ చేస్తున్న 5,000 కోట్లకి వేసుకుంటే వడ్డీ కూడా రావడం లేదు. ఇప్పుడు ఏ రైతు దగ్గరికి వెళ్ళి పూర్తిగా రుణమాఫీ అయ్యిందంటే ఏ రైతు నాకు కాలేదని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నది వడ్డీ కన్నా తక్కువ ఇస్తున్నారు. ఇది కాదని వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. మనకి 88,000 కోట్ల రూపాయలు బ్యాంకర్స్ మీట్లో ఇచ్చిన స్టేట్ లెవెల్ బ్యాంక్ ఎస్ఎల్బీసీలో ఇచ్చినటువంటి రికార్డ్స్ 88,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. తర్వాత మహిళా రుణమాఫీ కూడా అదే జరిగింది. ఒక అకౌంట్కి 3,000 2,000 వేస్తామన్నారు, అకౌంట్ డ్రా చేయొద్దు అన్నారు. వాళ్ళ రుణమాఫీ జరగలేదు, రైతుల రుణమాఫీ జరగలేదు, 2,000 రూపాయలు ఇస్తానని నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు హామీలు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, నువ్వు ప్రయత్నం చేయలేదు, పోయిందంటారు. మీ ఎవరు కూడా వేరే వాటి మీద చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్ పోవడంలా. తన ఎన్నికల్లో, తన మేనిఫెస్టోలో, తన ప్రచారంలో, తన పబ్లిసిటీలో తన ఏ హామీలు అయితే ఇచ్చాడో ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కావడం కోసం ఆ హామీలు అమలు చేయమనేటువంటి పోరాటమే జరుగుతుంది. అది కాదని వాళ్ళు చెప్పగలరు? చెప్పండి. వాళ్ళు అడ్డమైన వాదనకు వస్తారు. ఎప్పుడు కూడా తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోలేనప్పుడు అడ్డమైన వాదన చేయాలా అంటే కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయమంటారు. అప్పుడు ఏం చేస్తున్నారు విజయ్ కుమార్ గారు? వాస్తవాన్ని చెప్పలేని పరిస్థితుల్లో అడ్డదొడ్డంగా ఏదుంటది ఆ మాట్లాంటాడు ఈ మాట కాదు. వాళ్ళు అధికారం ఉన్నటువంటి వాళ్ళు, పరిపాలించేటువంటి వాళ్ళు ప్రతిపక్షం చెప్తున్నటువంటి దాన్ని తట్టుకోవడానికి సిద్ధం ఉండాలి. మీరు కోర్టుకి పోండి, కోర్టులో సబ్మిట్, కోర్టుకి ఎందుకు ఇస్తాం? మీకే ఇస్తాం అంటున్నాం. సారీ, కోర్టు దాకా ఎందుకు? మీకే ఇస్తాం. మీరు చేసిన అవినీతి రికార్డ్స్ అంటే మీరు కోర్టుకి పోండి అంటే అట్లా మీ చేతికి తీసుకుని మీరే కోర్టు మీ దగ్గర ఏం ఆదాయం కోర్టుకి ఇవ్వండి. వైఎస్ఆర్ పార్టీ ఎందుకు భయపడుతుంది? అట్లా కాదు, ఆదాయాల కోసం ఎందుకు భయపడుతుంది? ఆయన జవాబు చెప్పాలి. కోర్టుకు పోను వైఎస్ఆర్ పార్టీ ఎందుకు భయపడుతుంది? వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయాలు కోర్టు నమ్మదని వీళ్ళకి నమ్మకం ఉందా? అంటే వీళ్ళ దగ్గర అది కేవలం బురద చల్లడానికి మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్న వాక్యాలు పనికొస్తాయా? ఆ మాట జవాబు చెప్పాలి. కాదు, తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. కోర్టుకు పోతాం అది రెండో కథ.
కోర్టు దాకా ఎందుకు ఎన్టీవీ ఋషి గారు ముందర పెడతాం, ఋషి గారు చెక్ చేస్తారు, మీ ఎన్టీవీ అదేమి చెప్తే సుప్రీం కోర్టు పోనీ ఎందుకు మీరు సుప్రీం కోర్టు నమ్మరు? భారతదేశ న్యాయవ్యవస్థ మీరు నమ్మరు. కాదు, భారతదేశం అంటే వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ నాయకులు మీరు సుప్రీం కోర్టు ఇస్తుందని భయం. జయశంకర్ గారు ఇప్పుడు మేము చెప్పాం, భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ మిమ్మల్ని అడుగుతా. భాస్కర్ రెడ్డి గారు ప్లీజ్. కరువు ముందు మేము చెప్పాం, నేను చెప్తాను చదువుతాను జవాబు. నాకు ఛాన్స్ ఇస్తే చెప్తాను. నాకు ఛాన్స్ ఇస్తే మీరు నాకు ఛాన్స్ ఇవ్వండి ఒకసారి. నేను చెప్పిన కరువు గురించి చెప్తాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఓకే కాంగ్రెస్ ఒక్కసారి ఉంది. కాంగ్రెస్ వర్షం అయ్యా చెప్తాను. మీ ఇద్దరు వర్షం చెప్తాను జవాబు. మీ ఇద్దరు వర్షం జవాబు చెప్తాను. అవునండి, కాంగ్రెస్ వర్షం పూర్తాక మీ ఇద్దరు వర్షం జవాబు చెప్తాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే రెండు అంశాలు. ఒకటి ఆత్మహత్యల గురించి, అంటే కరువు వల్ల ఆత్మహత్యల, ఈ కారణాల వల్ల ఆత్మహత్యల. రెండు, కరువు, రైతు రుణమాఫీ రాకపోవడం, దానికి తగ్గట్టు రుణమాఫీ. కరువు లేకపోతేనేమో నీళ్లు లేకపోవటం అనేది ప్రకృతికి సంబంధించిన విషయం. అది ప్రకృతి ఎవరి వల్ల అట్లా అయిపోయింది అనేది ఒక నానుడి ఉంటుంది. ఎవరు కంట్రోల్ చేయలేరు. నీళ్లు కూడా పైనుంచి ఇప్పుడున్న ప్రాజెక్టులో నుంచి నీళ్లు రాకపోవటం. ఇప్పుడు కర్ణాటకలో కూడా విపరీతమైన కరువు ఉంది, అన్ని రకాలుగా ఉంది. మహారాష్ట్రలో విపరీతంగా కరువు ఉంది, దానికి దేశవ్యాప్తంగా ఉంది. దాన్ని మనం లింక్ చేయలేకపోయినా కరువు వల్ల ఎందుకు చనిపోతున్నాడు రైతు? ఓకే, తను పెట్టిన పెట్టుబడి రాబడి తీసుకోలేక, రీపే చేయలేక. మీరు ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటి? మీరు రీపే చేయలేని వాటిని మేము చేసేస్తామని. మీరు 10 రూపాయలు కడితే 100 రూపాయలకి మళ్ళీ మిగతా 90 రూపాయలకి వచ్చిన దాని మీద యాడ్ అయిన ఇంట్రెస్ట్ అంతా కలుపుకుంటే 110 రూపాయలు అవుతుంది. ఈ 110 రూపాయలు డిఫెక్టార్ కింద వాడికి అసలు మీరు మళ్ళీ రెండోసారి లోన్ ఇవ్వట్లే బ్యాంకులు. మేము ఇప్పిస్తామంటారు, ఇంటికి వెళ్ళేమో టమ్టమాలు వేస్తారు. 1,00,000 రూపాయలు 70,000 రూపాయలు కట్టలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. 100 కోట్లు 1,00,000 కోట్లు 70,000 కోట్లు దాచుకునే వాళ్ళేమో ప్రభుత్వాల ద్వారా వాళ్ళ సహకారంతో దేశం వదిలి పారిపోతూ ఉంటారు. ఇది భారతదేశ చరిత్ర. దీని మీద ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పిన దాన్ని కనుక మనం కరెక్ట్ గా తీసుకుంటే, మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు రుణమాఫీ చేయలేకపోయారు. రుణమాఫీ ఫలాలు రైతులకి వెళ్ళలేదు. వెళ్ళిన వాటిల్లో కూడా మీరు ఇచ్చిన దాన్ని, అరకొర ఇచ్చిన దానికి 3 తడిసి మోపిడయ్యి ప్రజలు మళ్ళీ అప్పులు కట్టుకోలేక, బ్యాంకులు అప్పులు ఇవ్వలేక చచ్చిపోతున్నారు. రుణమాఫీ చేయలేకపోయారు, గవర్నమెంట్ ఈ విషయంలో ఫెయిల్ అయింది అనేది కాంగ్రెస్ ఆరోపణ. దానికి ముందు వర్షం గురించి చెవిరెడ్డి భాస్కర్ గారు చెప్పి నా జవాబు చెప్పాలి. ఆయనకు తిరుపతి, నాది కూడా సొంత తిరుపతి. 2015లో ఎన్నడూ గత 10-15 సంవత్సరాల్లో లేనంత వర్షాలు రాయలసీమ మొత్తం కురిశాయి. బహుశా ఆయన కూడా ఆ రోజుల్లో ఆ 15 డేస్ పాటు వరుసగా కురిసిన వర్షాల్లో తిరుపతిలో ఉంటాం. మా రాయలచెరువు ఎప్పుడైనా రాయలచెరువు మొత్తం నిండి దాన్ని రామాపురం దాకా పారింది. ఇదంతా మర్చిపోతారు, చెప్పరు, వినరు, ఏదో మా మీద బురదలుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు రుణమాఫీ సంగతి మట్టారు. 24,000 కోట్ల రుణమాఫీ అని మేము మొత్తం రకరకాల 80,000 కోట్లు చెప్పారు భాస్కర్ రెడ్డి గారు. అదే అండి, మేము దానికి ఒక ఎక్స్ నాబార్డ్ చైర్మన్ కోటయ్య గారి నాయకత్వంలో కమిటీ ఏం జరిగింది. మా మీద ఎంతసేపు మీరు ఏమంటారు నిందాల పనులు చేస్తుంటారు. ఆ కమిటీ ప్రకారం ఎవరెవరికి ఎంత చేయాలో కరెక్ట్గా దాన్ని ఏమంటారు డూప్లికేట్ లోన్స్ అన్నీ తీసేసి ఇంత వచ్చిందన్నాం. 50,000 రూపాయలకు తక్కువగా ఉన్న ఏమంటారు సన్న చిన్నకారు రైతులు ఎవరైతే 50,000 రూపాయల కన్నా తక్కువ తీసుకున్నారో వాళ్ళందరినీ ఒకేసారి మాఫీ చేసాం. ఒకేసారి 50,000 రూపాయల కన్నా తక్కువ లోన్లో మాఫీ చేసాం. మిగతా లోన్లకి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చున్నాం. ఇంకొక దాదాపు అరౌండ్ 10 to 11,000 కోట్స్ ఇస్తున్నాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నాం. ఏ రైతు ఇంతవరకు బాధపడలేదు. ఒకవేళ నిజంగా రైతులకు ఇష్టం లేకపోతే ఎక్కడ చెప్పండి, రైతుల ఆత్మహత్యలు చాలా తగ్గినాయి. ఇంతకు ముందు కన్నా పోనీ వాళ్ళ దగ్గర ఏమైనా స్టాటిస్టిక్స్ ఉంటే చెప్పమని చెప్పండి. ఇంతకు ముందు 2009-14 మధ్యలో కంటే ఇప్పుడు రైతు ఆత్మహత్యలు ఎక్కువే అని. సో ఈ సంవత్సరం 2016లో వర్షపాతం తక్కువే ఉంది. కానీ అనంతపూర్కి మేము నీళ్లు ఇస్తున్నాం. రేపు వాళ్ళ నాయకుడి ఊరికి కూడా మేము వాటర్ ఇస్తున్నాం. ముచ్చుమరి లాంటి జలాశయాన్ని ఎక్కడైతే రాజశేఖర గారి నాయకత్వంలో మిషన్ నిలుకొని కాలువ కూడా తవ్వకుండా మిషన్ నిలుకొని ముచ్చుమర్రి అనే ఒక లిఫ్టిగేషన్ పథకంలో డబ్బులు బొక్కేశారో, డబ్బులు దోచేశారో అట్లాంటి దాన్ని మేము వచ్చి పూర్తి చేసాం. మేము వచ్చి పూర్తి చేసిన ఇది పోలవరం సంగతి తీసుకుంటే ఏదైనా తీసుకోండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్ లో మేము పూర్తి చేసామని చెప్పండి. ఒక్క ప్రాజెక్ట్ మేము పూర్తి చేసి రైతుకు నీళ్ళు ఇచ్చామని చెప్పండి. ఒకటి అడుగుతున్నా స్పష్టంగా ఆయన్ని, ఇప్పుడు అడుగుతున్నా, కరువు వర్షపాతం నమోదు ఎంత జరిగిందన్నది
రామాపురంకి నీళ్ళు వచ్చిందా, తిరుపతికి నీళ్ళు వచ్చిందా, ఒకసారి వర్షం పడిందా, అది కాదు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెదర్ రిపోర్ట్ లో మీ ఊర్లో పడిందండి, మీ సొంత ఊర్లో, మీరున్న ఊర్లో పడిందండి, మీ సొంత ఊర్లో వర్షం పడితే కూడా మీరు సొంత ఊర్లో మీరు ఉన్న ఊర్లో వర్షం పడితే కూడా మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో వర్షపాతం గవర్నమెంట్ ఓవరాల్ ఇస్తుందండి. రాయలసీమలో వర్షపాతం 2015 లో వచ్చిందా లేదా, 2015లో రాయలసీమలో మంచి వర్షపాతం వచ్చిందా లేదా పాయింట్ ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు ఆయన మాట్లాడినప్పుడు విన్నారా లేదా? కమిటీ ఇచ్చిన లెక్కల ప్రకారం విడతల వారీగా మేము చేసుకుంటూ వెడుతున్నాము, అది విజయ్ కుమార్ గారు చెప్పింది రుణమాఫీకి సంబంధించి. ఒకటే, ఇప్పుడు ఎస్ఎల్బిసి అన్నది కోటయ్య గారు ఇంకొకరు కాదు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఏదైతే ఉందో దానికి చైర్మన్ ముఖ్యమంత్రిగా ఉంటారు. అదే ఎస్ఎల్బిసి అఫీషియల్ గా ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ లో ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్టు అందరికి ఇచ్చినటువంటిది 88,000 కోట్ల రూపాయలు పంట రుణాలు మా దగ్గర తీసుకున్నారు, బ్యాంకుల దగ్గర ఇచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ కి డైరెక్ట్ గా బ్యాంకర్స్ మా దగ్గర రుణం తీసుకున్నాడని అప్పించిందంత చెప్పినప్పుడు దాంట్లో ఎన్ని బంగారు రుణాలు, ఎన్ని మామూలు రుణాలు, ఎన్ని యాక్చువల్ రుణాలు, ఇవంతా ఇప్పుడు భయం ఎంత సోపు కూడా అడ్డమైన అడ్డగోలు వితండవాదం. ఇచ్చింది హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుందా ఇవాళ ప్రభుత్వం? అందులో రైతు రుణమాఫీ ముఖ్యంగా సమస్యగా మారిందా? అంటే ఇది ఇవాళ ఏమి కొత్త కాదు కదండి, 2.5 సంవత్సరాలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈసారి ఈశాన్య ఋతుపవనాలు ఫెయిల్ అయినాయి మొత్తం ఓవరాల్ గా సౌత్ లో. అంటే నైరుతి ఋతుపవనాలు అయిన తర్వాత ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. కనీసం మనకేంటంటే నవంబర్ డిసెంబర్లో మంచి వర్షాలు పడి ఈసారి మొత్తం టోటల్గా ఫెయిల్ అయింది. సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన వల్ల కరువు వచ్చింది అని అంటాం ఏంటంటే ప్రజల్లో కొంత సెంటిమెంట్ ని రైతుల్లో రెచ్చగొట్టడం. ఈ సందర్భంగా నేను అదే చెప్పబోతానండి. మీరు వినకుండా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినటం నేర్చుకోండి. నేనేం చెప్తున్నా అంటే ప్రజల్లో సెంటిమెంట్ ని రెచ్చగొట్టడం ఇది. దీనికి ఏంటంటే హేతుబద్ధమైనటువంటి ఇది లేదు. ఎందుకంటే ఈ సందర్భంగా ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నా. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా ఒకసారి వర్షాలు పడిన వెంటనే రెండో రోజు ఆయన అసలు కాలు పెట్టారు, బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడినాయని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేశారు. విచిత్రం ఏంటంటే 3-4 రోజులు అయిన తర్వాత కంప్లీట్ గా పెద్ద డౌన్ పోర్ వచ్చి వరదలు వచ్చేసినాయి, మొత్తం మునిగిపోయినాయి. అంటే ఇది ఎందుకంటే అంటే ఒక ఆయన వస్తే వర్షాలు వచ్చినాయి, ఇంకో ఆయన వస్తే కరువు వచ్చింది అనేటువంటిది ఇదేంటంటే ఇట్ ఈస్ ప్లేయింగ్ టు ది గ్యాలరీ, ఏదో రైతులతో చేయటం అనేది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం కేటగారికల్ గా 24,000 కోట్లు మించి మేము చేయమనేటువంటిది ఆల్రెడీ చెప్పేశారు. సో దాన్ని పదే ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఏ ప్రతిపక్ష నేతగా ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తున్నారు. సరే ఇవాళ ఏంటంటే డిమానిటైజేషన్ వల్ల కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం, తర్వాత రుణాలు పుట్టకపోవడం అనేది కూడా జరుగుతున్నది. సో ఇందులో ఇంకా తెలుగుదేశాన్ని మీరు అంటే మేము 24,000 కోట్లు దాన్ని కూడా 3 విడతలుగా 5 విడతలుగా ఇస్తామని చెప్పారు. ఇది 3వ విడత కూడా చేశారు. అంటే దాదాపు ఇప్పుడు నాకు తెలిసి 14,000 కోట్లు అంత చేశారు. సరే దానికి ఏంటంటే అది వడ్డీగా సరిపోతుంది అనేటువంటిది ఇదంతా ఉన్నది. సో ఇదేంటంటే రైతులు కరువు ఇదంతా కూడా ప్రతిపక్షం డెఫినెట్ గా అది పాయింట్అవుట్ చేస్తుంది. వీళ్ళు డిఫెన్స్ లో పడతారు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి అసలు ఇప్పుడు ఏంటంటే ఇదన్నీ రాజకీయాలు పక్కన పెడితే డెఫినెట్ గా రైతులు అనేవాళ్ళు ఇవాళ కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పు పుట్టని పరిస్థితుల్లో ఉన్నాయి. తర్వాత రాయలసీమలోనే ముఖ్యంగా చాలా మండలాలు కరువుగా డిక్లేర్ చేసినాయి. మనం కేంద్రం నుంచి కూడా కరువు నిధులు తెచ్చుకోలేకపోయాం. ఈవెన్ తెలంగాణ వాళ్ళకంటే కూడా ఆంధ్రప్రదేశ్లో కరువు నిధులు చాలా తక్కువకి వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో రైతుల్ని మాత్రం డెఫినెట్గా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నది. అదేవిధంగా ప్రెషర్ చేయడం అనేది ప్రతిపక్షం చేయడం వల్ల కొంత మేలే జరుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. ఫీజు రియంబర్స్మెంట్ అవసరం కూడా ప్రస్తావించారు, దాని గురించి కూడా చెప్పండి. అంటే ఒక జోక్గా మార్చేశారు, లక్షలు కట్టాల్సిన చోట కేవలం 35,000 ప్రభుత్వం ఇస్తే విద్యార్థులకు ఎట్లా కుదురుతుంది అని. దాంట్లో కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే మొదటి నుంచి ఉన్న విధానాన్ని కొనసాగిస్తున్నారా? అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఏ ప్రభుత్వం అయినా కూడా విడతల వారీగానే ఇస్తుందండి. అంటే ఒకేసారి
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదటి 2 సంవత్సరాలు ఇచ్చారు. ఆ తర్వాత కూడా బకాయిలు, ఈ సంవత్సరం బకాయిలు నెక్స్ట్ ఇవ్వడం. ఇటీవల మనం తెలంగాణలో కూడా చూసాం, పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి, బైఠాయింపులు చేశారు అసెంబ్లీ ముందు, తర్వాత వాళ్ళందరినీ అరెస్టులు చేసి తీసుకెళ్లిపోయారు. ఈ సమస్య కొంత ఏంటంటే అయితే ప్రయారిటీగా వాళ్ళు పెట్టుకుంటే, ప్రభుత్వాలు పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళ బోధనేతర సిబ్బంది, బోధనా సిబ్బంది కూడా అంటే వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, తర్వాత విద్యార్థుల్ని క్లాసులకు రానివ్వట్లేదు, ఇదంతా ఉన్నది. కాబట్టి ఇవ్వదలుచుకుంది ఎప్పుడైనా ఇస్తున్నారు కాబట్టి అది బడ్జెట్లోనే కేటాయించాలనేటువంటిది ఒక ప్రధానమైన డిమాండ్. ఇది బడ్జెట్లో కేటాయించట్ల. బడ్జెట్లో కేటాయించారనుకోండి, అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోనే లేకపోతే ఎప్పుడప్పుడు వస్తుంది. అది ఇప్పుడు ఏంటంటే అది సర్దుబాటు చేస్తున్నారు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ లో కేటాయిస్తే ఫీజుల రియంబర్స్మెంట్ అందరికీ మంచిది. రవిశంకర్ గారు, వెరీ బ్రీఫ్లీ ముద్రగడ రాసిన లేఖ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ రిజర్వేషన్ల అంశం కొనసాగుతూనే వస్తుంది, దీక్షలు చేస్తారు, మళ్ళీ ఏవో మాటలు జరుగుతాయి, మళ్ళీ ముందుకు వస్తుంది. అంటే ఆయన ఇంకోసారి ఏమన్నారంటే, మమ్మల్ని ఓడించాలని మీరు అనుకుంటే కనుక మీరు ఓడిపోవడం ఖాయమని కొంచెం హెచ్చరిక ఘాటుగా ఏమైనా చేసినట్టు అనిపిస్తుందా? అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఆయన గద్దె దిగేదాకా మనం కలిసి పోరాడాలంటారు, మరోవైపు ముద్రగడ కూడా ఒక హెచ్చరిక లాంటిదైనా జారీ చేసినట్టు అనిపిస్తుందా? ఇప్పుడు గుజరాత్లో గుజ్జర్లు కానీ, నీకు లేకపోతే పంజాబ్ హర్యానాలో కానీ జాట్లకి కానీ వీళ్ళకి రిజర్వేషన్లు అన్నీ కూడా కోర్టులు కొట్టేసాయండి. ఇవి ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్లు ఇవ్వటానికి కానీ లేకపోతే లేదు, రాజ్యాంగ ప్రకారం చేయాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు ఏంటంటే, నేను తమిళనాడు చేసినట్టు దాన్ని 9th షెడ్యూల్లో పెడతారని చెప్పడం. 9th షెడ్యూల్లో పెట్టడానికి వీల్లేదు. 9th షెడ్యూల్లో పెట్టిన తమిళనాడు రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అది 9th షెడ్యూల్లో పెట్టడానికి, రిజర్వేషన్ అనేది పెట్టడానికి వీల్లేదు. మామూలుగా అవన్నీ 10th షెడ్యూల్లో వాటిల్లో పెడతారు. ఈ 9th షెడ్యూల్లో పెట్టిన దాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఇవి జరిగే పని కాదు, 99% జరిగే పని కాదు తెలిసి కూడా చేస్తారని చెప్పడం ఒక రకంగా ప్రభుత్వం తప్పైతే, జరగని దాన్ని నువ్వు ఫోర్స్ చేసి నీకు సీరియస్ గా నువ్వు చేస్తావా అని ప్రభుత్వాన్ని నిలదీయటం కూడా ఒక వర్గానికి చెప్పే పక్షానికి లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఈ సంవత్సరంలోనే 2 జడ్జిమెంట్లు వచ్చాయి సుప్రీంకోర్టు నుంచి కానీ, గుజరాత్ లో నుంచి కానీ. అందుకని ఇది పెద్ద సీరియస్ గా జరిగే అంశంగా నాకు కనిపించడం. భాస్కర్ రెడ్డి గారు, ఒకటి ముద్రగడ లేఖ రాశారు, అంటే కాపులను ఓడిస్తే మీరే ఓడిపోతారు, ఒకవేళ రిజర్వేషన్ అమలు చేయాలంటే మేము మీకు ఏమి ఇచ్చుకోవాలో చెప్పండి దయచేసి ఆయన లేఖ సారాంశం. అయితే కాపు కార్పొరేషన్ రామాంజనేయులేమో జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలాగే లేఖ రాశారు ముద్రగడ అని ఆయన నిన్న దానికి విమర్శ చేశారు. ఇప్పుడు సరే, వాళ్ళు చేసిన విమర్శలు మా మేము చేస్తూనే ఉంటారు, ఇది సహజం అయిపోయింది. బట్ మేము చెప్పేది ఏంటంటే, మీరు ఇవ్వనటువంటి హామీని అమలు చేయమని ఎవరైనా అడుగుతున్నారా? మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నారా? స్టేట్ ఫోకస్ అడుగుతున్నా. మీరు ఇచ్చిన హామీని అమలు చేయమన్నప్పుడు అమలు చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు అడిగినా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 35,000 ఎందుకు ఇస్తారని చెప్పి విద్యార్థులు అడిగినా, నిరుద్యోగులు 2,000 రూపాయలు అడిగినా ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారా, ఇవ్వనటువంటి హామీలు అమలు చేయమంటున్నారా? ముద్రగడ గారు లెక్క రాశారంటే ముద్రగడ గారు మొదటి నుంచి కూడా కాపు నాయకుడిగా, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. మా పార్టీలో సభ్యుడు కాదు, మాకే సంబంధం లేదు, ఇది ఆయన ఇండిపెండెంట్, దట్ ఈస్ డిఫరెంట్. దాని మళ్ళీ వేరే విషయంలో పోతారు. మీరు ఎన్నికల ముందు ప్రతి ఊరిలో, ప్రతి వార్డులో, ప్రతి ఇంటిలో మీరు పాంప్లెట్ రూపం అన్ని రకాలుగా కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు బీసీలో చేరుస్తాము, కాపు వంట తెలగ బలిజ అందరూ కూడా చేరుస్తామని ప్రకటించినారు. కాబట్టి ప్రకటించినటువంటి దాన్ని అమలు చేయమని అడుగుతున్నారు. ఆ రోజు ఎట్లా ప్రకటిస్తామని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తే, రవిశంకర్ గారు వ్యక్తం చేశారు. ఎందుకంటే పటేల్స్ 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా, 30 సంవత్సరాల పైగా రాజకీయ అనుభవంగా ఉన్నటువంటి నేను అపర మేధావి, చాలా విజ్ఞత కలిగిన వాడిని, నాలెడ్జ్ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు అంత అనాలోచితంగా హామీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇచ్చాడు? 9th షెడ్యూల్ చేర్చి మరీ చేస్తారని చెప్పి ఎందుకన్నాడు? అంటే ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని ఎవరైనా ఆశిస్తారు. హామీ అమలు చేస్తారని ధైర్యం కూడా ఉంటుంది ఎవరికి? పబ్లిక్ కూడా. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఒక హామీ ఇచ్చాడంటే ఎన్నో క్యాలిక్యులేషన్స్, ఎన్నో ఆలోచనలు చేసి పర్ఫెక్ట్ గా ఆలోచన చేస్తుంటారు, ఎవరు నమ్ముతారు కూడా. ఆ నమ్మి కాపులంతా ఓటేశారు కాబట్టి నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నారు. చూస్తే మీరు ఓడిపోతారు అన్నారు, మీకు ఏమి ఇచ్చుకోవాలో దయచేసి చెప్పండి అన్నారు. సో ఏంటి సమాధానం? ముద్రగడ పద్మనాభం గారి మాటలను కాపులు కూడా విశ్వసించడం మానేస్తారు, కాలం అయిపోయింది. ఆయన మాటలకు మేమైతే పెద్ద పట్టించుకోవట్లేదు. ఆయన వెనక ఎవరున్నారో, ఎవరు కలిసి ఆయన చేతితో దాన్ని పెన్నుబొట్టు రాయిస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏమంటే, కాపులకి రిజర్వేషన్ మేము ఇస్తాము అన్నది వాస్తవం. 9th షెడ్యూల్లో పెడతాము, పెడితేనే ఇది ఉంటుంది అనుకున్నది వాస్తవం. దాని మీద దాన్ని మంజునాథ్ కమిషన్ వేసినది వాస్తవం. ఆ మంజునాథ్ కమిషన్
గత 3-4 నెలల నుంచి ప్రతి జిల్లాలోని అందరి దగ్గరికి వెళ్ళి అభిప్రాయ సేకరణ జరుగుతున్నది వాస్తవం. ఇదంతా ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు నాకు ఇవాళ రాత్రికి ఇచ్చేయి, నాకు ఇవాళ మధ్యాహ్నానికి ఇచ్చేయంటే కేవలం ఆయన యొక్క దీనికి ఆయన ఏదో తన నాయకుడిగా ప్రస్తావించుకోవాలని చేస్తున్న ప్రయత్నం మాత్రమే. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇది జరగదు అంటే రాజశేఖర కాలంలో ఎందుకు వేశారు కమిషన్? మరి ఏ బుద్ధిలాగా ఎందుకు వేశారు రాజశేఖర కాలంలో? కంక్లూడ్ చేయండి. అప్పుడు ఎందుకు 90s వేశారు కమిషన్? బిట్వీన్ ద లైన్స్ చూస్తే కనుక మీకు ఏం కావాలో ఒకటి రుచి గారు ఆయన బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్న అట్లా కాదు. ఆ కమిషన్ చంద్రబాబు పట్టుకుంటుంది మీకు పట్టినట్టు కేవలం వాళ్ళు రుచి గారు మీరు ఒక డిబేట్ లో తీసుకొచ్చిన వ్యక్తి మీకు పిచ్చి పట్టులు అంటాడు, బుద్ధిలేని మాట్లాడాడు, వాళ్ళని పాప వేదిక ముందు ఉన్న వాళ్ళని మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇప్పుడు మొన్న తమిళనాడులో కూడా జయలలిత గారే చేశారు రిజర్వేషన్స్ పెంపుదల 9th షెడ్యూల్ పెట్టడం అనేది. అంటే సుప్రీంకోర్టు కొట్టేస్తుందా ఉంచుదా అనేది దట్ ఈస్ డిఫరెంట్ అది. బట్ ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నాయి ఆల్రెడీ. ఎంబీసీలు కూడా అక్కడ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా 20% రిజర్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టి హామీని నెరవేర్చుకోగలిగితే డెఫినెట్ గా ముద్రగడ్ గారి అసలు సమస్య పరిష్కారం అయిపోతుంది ప్రభుత్వం మీద. విజయ్ కుమార్ గారు ఒక మాట అన్నారు, బుద్ధి లేక పెట్టిందా కాంగ్రెస్? చంద్రబాబు నాయుడు భాస్కర్ రెడ్డి గారు లైవ్ లో